Yeah. Yeah, good evening, guys. What do you know about Okta? Anyone? What do you know about Okta? Anyone? Okay, I'm sharing my screen. చూడండి ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనిపిస్తుందండి? హలో? Yes, Yes, ma'am. yes, yes. యా యా ఆక్టా అనేది ఐఏఎం టూల్ అండి. ఓకే, ఐఏఎం ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఎవరికైనా తెలుసా? ఆక్టా అనేది ఒక టూల్ అండి. ఓకే, ఇది ఐఏఎం టూల్ అనమాట. ఐఏఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది అంటే ఏంటంటే, సింపుల్ టర్మ్స్లో జస్ట్ మీకు ఇంకా తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఒక యూజర్ జాయినింగ్, మూవింగ్ అండ్ లివర్. అంటే ఏదైనా ఒక కంపెనీలో ఒక యూజర్ జాయిన్ అయినప్పటి నుంచి ఏమైనా మోడిఫికేషన్స్ జరిగి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వరకు మొత్తం మేనేజ్ చేస్తారండి ఈ ఐఏఎం టీం వాళ్ళు. ఇది ఒక టీం ఉంటుందన్నమాట. ప్రతి కంపెనీలో కూడా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనే ఒక టీం ఉంటుంది. ఓకే, సో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఒక యూజర్ ఎవరో ఒక యూజర్ ఇక్కడ జాయిన్ అయ్యారనుకోండి, ఆ యూజర్ అనేవాడు ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. ఆ కంపెనీలో జాయిన్ అయ్యి ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి ఇన్ ద మిడిల్, అంటే ఒకసారి ఒక యూజర్ అనేవాడు ఒక కాంట్రాక్టర్గా జాయిన్ అయ్యాడు. ఓకే, తర్వాత ఆ యూజర్ అనేవాడు కాంట్రాక్టర్ నుంచి రెగ్యులర్ ఎంప్లాయీ అంటే పర్మనెంట్ ఎంప్లాయీ అనమాట. పర్మనెంట్ ఎంప్లాయీగా చేంజ్ అయ్యి జస్ట్ కొన్ని రోజులు అయిపోయాక మానేశాడు అనుకోండి, అకౌంట్ డియాక్టివేట్ చేయాలి కదా, దాన్ని జేఎంఎల్ అంటారు అనమాట. జాయినర్, మూవర్ అండ్ లీవర్. సో ఇది మొత్తాన్ని మేనేజ్ చేసే వాళ్ళు ఎవరంటే ఐఏఎం. ఇదే కాకుండా ఒక యూజర్ ఎంత యాక్సెస్ కావాలి, ఇప్పుడు ఒక మేనేజర్కి ఉండాల్సిన యాక్సెస్ మేనేజర్కి ఉండాలి, జనరల్ యూజర్కి ఉండాల్సిన యాక్సెస్ యూజర్కి ఉండాలి. అది మొత్తం రోల్ బేస్డ్ యాక్సెస్ అంటారండి, ఆర్బిఏసి. ఓకే, రోల్ బేస్డ్ యాక్సెస్. ఓకే, దీన్ని కూడా ఐఏఎం టీం వల్లే మేనేజ్ చేస్తారు. ఇన్ సింపుల్ వర్డ్స్ అనమాట ఇది. ఇంకా ఐఏఎం వాళ్ళు చేసేవి చాలా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆక్టా అనేది ఇది ఐఏఎం టూల్ అనమాట. అంటే మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐఏఎం. ఓకే, సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఐఏఎం కోసం చెప్పి అప్పుడు మీకు ఆక్టా కోసం చెప్తాను. ఓకే, తర్వాత మనం ఆక్టా బెనిఫిట్స్ ఏంటి, ఆక్టా ఫీచర్స్ ఏంటి, అసలు ఆక్టా అంటే ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఐఏఎం అనేది ఒక ఫ్రేమ్వర్క్ అండి. ఓకే, ఫ్రేమ్వర్క్ అంటే అది ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. అందులో ఏముంటాయంటే పాలసీస్, ఓకే, ప్రొసీజర్స్, నెక్స్ట్ టెక్నాలజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇలా రైట్ పీపుల్కి రైట్ యాక్సెస్ అనమాట. రైట్ పీపుల్ రైట్ యాక్సెస్. ఓకే, ఇలా ఇచ్చేదాన్ని ఈ పాలసీస్, ప్రొసీజర్స్ ఇవన్నీ ఫాలో అవుతూ రైట్ పీపుల్కి రైట్ యాక్సెస్ ఇచ్చేదాన్నే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటారనమాట. ఇందులో కీ కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అథెంటికేషన్. వాట్ ఈజ్ మెంట్ బై అథెంటికేషన్? ఎనీవన్ నోస్? అథెంటికేషన్ అంటే ఏంటండి? It వాట్ can ఈజ్ give అథెంటికేషన్? access to the user Verification method. have to develop app or anything that related to their work. ఓకే,
ఏదైనా ఇప్పుడు ఒక బ్యాంక్ అప్లికేషన్ ఉందనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద అప్లికేషన్, మీకు తెలిసిన yes. ఏ అప్లికేషన్ తీసుకోండి, ఏ అప్లికేషన్కైనా ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. Password. ఓకే, Yes, ఇప్పుడు ఏదైనా ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి అనుకుంటున్నామంటే, లాగిన్ అవుతున్నాము అంటే దాన్ని అథెంటికేషన్ అంటారు. ఓకే, Okay. ఏదైనా ఒక అప్లికేషన్కి ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ లేదా బయోమెట్రిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, ఇలా ఏమి ఇచ్చినా కూడా దాన్ని అథెంటికేషన్ అంటారు. ఆథరైజేషన్ అంటే ఏంటండి? ఆథరైజేషన్, వాట్ ఈజ్ ఆథరైజేషన్? It's like permission. Authorization. Yeah, it's absolutely correct. What is authorization? Permission. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ప్లీజ్ బి ఇన్ మ్యూట్ గ్యాస్, కొంచెం మ్యూట్లోకి వెళ్తారా, డిస్టర్బెన్స్. అథెంటికేషన్ అంటే ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ లేదా బయోమెట్రిక్స్ ఏదైనా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అండి, దాన్ని అథెంటికేషన్ అంట. ఆథరైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక బ్యాంక్ అప్లికేషన్ లోపలికి వెళ్ళాక, అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాగిన్ అయ్యారనుకోండి, ఆ లోపల ఉండే యాక్సెస్ అంటే వెదర్ యూ కెన్ సీ యువర్ పాస్బుక్ డీటెయిల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్సైడ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కదా, ఆ బ్యాంక్ లోపల ఉండే పర్మిషన్స్ ఇచ్చేదాన్ని ఆథరైజేషన్ అంటారు. అంటే ఈ ఆథరైజేషన్ ఎలా వర్క్ చేస్తుందంటే బేస్డ్ ఆన్ దిస్ అథెంటికేషన్ ఈ ఆథరైజేషన్ అనేది పర్మిషన్స్ ఇస్తుంది అనమాట. సో లోపల యూజ్ చేసుకునే యాక్సెస్ని మనం ఆథరైజేషన్ అంటాం అనమాట. ఓకే, అథెంటికేషన్ అంటే ఒక అప్లికేషన్ బయట నుంచి లాగిన్ అయ్యి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆర్ బయోమెట్రిక్స్ వాట్ ఎవర్ ఈజ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ మనం యూజ్ చేసి అథెంటికేట్ అవుతాం. లోపల ఉన్న పర్మిషన్స్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం కదా, దాన్ని ఆథరైజేషన్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అంటే ఇవన్నీ కూడా ఐఏఎంలో నేను చెప్తున్న కాంపోనెంట్స్ అండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ అథెంటికేషన్, నెక్స్ట్ ఆథరైజేషన్. అంటే ఏం చేస్తాం మనం అని, యూజర్ ప్రొవిజనింగ్ అండ్ డీప్రొవిజనింగ్. యూజర్ ప్రొవిజనింగ్ అండ్ డీప్రొవిజనింగ్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్కి మీకు అసైన్ చేశారండి, ఆ ప్రాజెక్ట్కి వెళ్ళగానే ఫస్ట్ మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, దాన్నే యూజర్ ప్రొవిజనింగ్ అంటారు. ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీకు మిమ్మల్ని డీప్రొవిజన్ చేస్తారనమాట ఆ అకౌంట్ నుంచి. ఓకే, డీప్రొవిజన్ చేస్తారు, దాన్ని యూజర్ డీప్రొవిజనింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ మీరు ఆ అకౌంట్ ఇప్పుడు యూజర్ ప్రొవిజనింగ్ అంటే ఒక అకౌంట్ని క్రియేట్ చేయడాన్ని, తర్వాత యూజర్ డీప్రొవిజనింగ్ అంటే మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ అకౌంట్ని డీప్రొవిజన్ చేయడాన్ని ఓకే యూజర్ డీప్రొవిజనింగ్ అంటారు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఏంటంటే కీ కాంపోనెంట్లో సింగిల్ సైన్ ఆన్ అండి. సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటంటే ఎస్ఎస్ఓ అంటాము. ఎస్ఎస్ఓ అంటే సింగిల్ సైన్ ఆన్. అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్కి అసైన్ చేసేసారు, ప్రొవిజన్ అయిపోయారు, తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్లో చాలా అప్లికేషన్స్ ఉంటాయి, ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఒకే యూజర్ నేము ఒకే పాస్వర్డ్తో, అంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్ నేమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పాస్వర్డ్స్ వాడకుండా ఒకే సింగిల్ యూజర్ నేమ్ సింగిల్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు దాన్ని సింగిల్ సైన్ ఆన్ అంటారండి. ఈ సింగిల్ సైన్ ఆన్ అనేది మనకి ఇక్కడ ఆక్టా అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సింగిల్ సెట్ ఆఫ్ క్రెడిట్. ఇప్పుడు ఆక్టాలో మీరు ఆథరైజేషన్ చేయొచ్చు, అథెంటికేషన్ చేయొచ్చు, యూజర్ని క్రియేట్ చేయొచ్చు, యూజర్ని డియాక్టివేట్ చేయొచ్చు, సింగిల్ సైన్ ఆన్ అంటే ఈ ఆక్టా త్రూగా మీరు సింగిల్ సైన్ ఆన్ కూడా చేయొచ్చు అనమాట. సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేశారు, ప్రాజెక్ట్లో ఒకే ఒక అప్లికేషన్ అయితే వాడరండి, ఒక 30-40 అప్లికేషన్స్ వాడతారు. అన్నిటికీ కూడా ప్రతిసారి మీరు లాగౌట్ అయిపోతుంటారు, లాగిన్ అవుతుంటారు, లాగౌట్ అయిపోతుంటారు, లాగిన్ అవుతుంటారు, ఇంకా మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకోవడమే పని అవుతుంది అనమాట. అలా చేయడం వల్ల ఏమంటే టైం చాలా కన్జ్యూమ్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తా, దానికోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చారండి, అదే ఆక్టా. ఓకే, ఆక్టా ఏం చేస్తుందంటే ఆక్టాకు ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. గైస్ క్లియర్లీ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఆక్టాకు ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆక్టా ఓపెన్ చేసి పెట్టుకుంటాం. ఓకే,
దానికి ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఓకే, ఆ యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్తే ఆ యూజర్కి ఏ యాక్సెస్ ఉన్నాయో, ఏ అప్లికేషన్స్కి యాక్సెస్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నీ మనకు ఆక్టా ఓపెన్ చేయగానే కనిపిస్తాయి అన్నమాట. డాష్ బోర్డ్ అనే ఒక పేజ్ ఉంటుంది ఆక్టా లోపల. ఆ డాష్ బోర్డ్ పేజ్లో మీకు ఏ అప్లికేషన్స్ అంటే టీమ్స్, O365 లేకపోతే ఇంకే మెయిల్ బాక్సులు, ఇంకే అప్లికేషన్స్, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, వాట్ ఎవర్ ఈస్ ద అప్లికేషన్ యూ హ్యావ్ యాక్సెస్. ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆక్టా లోపల డాష్ బోర్డ్ అనే ఒక పేజ్లో మీకు అప్లికేషన్స్ అన్నీ కనిపిస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ ఆక్టాకి ఎలా లాగిన్ అవుతారు? ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. ఓకే, ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వగానే మీరు ఏంటవుతుందంటే లోపల ఏ అప్లికేషన్ యాక్సెస్ చేయాలన్నా కూడా మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వరనమాట. ఒక్క సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్‌తో బై గివింగ్ ఏ సింగిల్ యూజర్ నేమ్ అండ్ సింగిల్ పాస్వర్డ్ టు ఆక్టా యూ కెన్ లాగిన్ టు ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. అర్థమైందండి? దాన్నే సింగిల్ సైన్ ఆన్ అంటాం. ఎనీ డౌట్స్ హియర్ గైస్? No, ma'am. No. It's clear. ఓకే, అర్థమైంది కదా? దాన్నే సింగిల్ సైన్ అని అంటాం. అది ఐఏఎంలో ఒక కీ కాంపోనెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా కీ కాంపోనెంట్సే, దాంతోపాటు సింగిల్ సైన్ అని కూడా. ఓకే, ఇప్పుడు ఎంఎఫ్ఏ అండి, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే ఓకే ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఒక పాస్వర్డ్ యూజ్ చేసుకొని లాగిన్ అయితే అది జనరల్ లాగిన్, ఎవ్రీవన్ నోస్ దట్. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఏంటంటే ఒక ఎక్స్ట్రా లేయర్ అన్నమాట, బియాండ్ పాస్వర్డే కాకుండా యూ కెన్ గివ్ బయోమెట్రిక్స్, యూ కెన్ గివ్ ఆక్టా స్పెసిఫిక్గా ఆక్టా వెరిఫై అని ఒకటి ఉంటుందండి, ఒక అప్లికేషన్. అది యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే కోడ్, లేకపోతే అంటే యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫేవరెట్ క్వశ్చన్ అని చెప్పి అలా ఇంకా వేరే వేరే ఉంటాయి కదా. కోడ్ అని, లేకపోతే పాస్ కోడ్ అని, ఓటీపీ అని, బయోమెట్రిక్స్ అని అలా ఉంటాయి కదా. దాన్నే ఎంఎఫ్ఏ అంటాం అనమాట. అంటే పాస్వర్డ్తో పాటుగా ఇంకొక అథెంటికేషన్ని మనం ఇంకొక ఎక్స్ట్రా అథెంటికేషన్ తీసుకుంటాం. దాన్నే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏమవుతుందంటే ఒక ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ యాడ్ అవుతుంది అనమాట మన అప్లికేషన్కి కానీ యూజర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది లాగిన్ అవ్వాలనుకుంటున్నామో దానికి. ఓకే, నెక్స్ట్ యాక్సెస్ పాలసీస్ అండ్ ఎన్ష్యూర్ కంప్లయన్స్ లేకుండా. ఎందుకంటే కంప్లయన్స్, వాట్ డూ యూ మీన్ బై కంప్లయన్స్ గైస్? చెప్పాలి. Following method, ma'am. యా, ఫాలోయింగ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, కంప్లయన్స్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కూడా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్లో ఏ పని చేయాలన్నా కూడా అండి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు ఇలా చేయాలి అంటే ఇలానే చేయాలి. ఓకే, ఇది మనకి కంప్లీట్గా ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ ఓరియంటెడ్ అనమాట. అంటే స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక యూజర్ అకౌంట్ని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, ప్రొవిజన్ చేయాలనుకుంటే, ఒక యూజర్ అకౌంట్ ప్రొవిజన్ చేయాలంటే ఆ యూజర్ మీ కంపెనీ పరంగా ఆ యూజర్కి ఒక ఫస్ట్ నేమ్ ఉండాలి, ఒక లాస్ట్ నేమ్ ఉండాలి, ఒక ఈమెయిల్ ఉండాలి, ప్లస్ ఆ యూజర్కి సపోజ్ కంట్రీ కానీ ఏదైనా అప్డేట్ చేయాలని అన్నారనుకోండి, ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఆ ఉంటూ ఒక యూజర్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక టికెట్ ఉండాలి. ఆ తర్వాత ఇంకా వ్యాలిడేషన్ ఉండాలి. ఎయిదర్ మేనేజర్ ఆర్ యూజర్ మేనేజర్ మీ కంపెనీలో ఏ రూల్స్ ఉంటే ఆ రూల్స్ని ఫాలో అవుతూ క్రియేట్ చేస్తాం చూడండి, దాన్ని ఎన్ష్యూర్ కంప్లయన్స్ అంటారనమాట. అంటే ఏంటంటే ఆ యూజర్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం వాటిని బ్రేక్ చేయకుండా క్రియేట్ చేయాలి. దాన్నే కంప్లయన్స్ అంటారు. లీస్ట్ ప్రివిలేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక మేనేజర్కి ఉండాల్సిన యాక్సెస్ మేనేజర్కి ఉండాలి, ఒక అడ్మిన్కి ఉండాల్సిన యాక్సెస్ అడ్మిన్కి ఉండాలి, ఒక కన్సల్టెంట్కి ఉండాల్సిన యాక్సెస్ కన్సల్టెంట్కి ఉండాలి. ఎంత దాన్ని ఏమంటారంటే మనం ఎంత లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి అంటే అంత లెవెల్ ఆఫ్ యాక్సెస్ విత్ యాక్సెస్ పాలసీస్ అంటే ఏంటంటే కొన్ని పాలసీస్ ఉంటాయండి మనకి. యాక్సెస్ పాలసీస్ అంటే ఏంటంటే ప్రతి అప్లికేషన్కి కానీ యూజర్స్ కానీ మనం పాలసీస్ రూల్స్ అవన్నీ రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ పాలసీ ఉన్న యూజర్స్ అందరూ
ఈ ఈ ఈ ఈ సెట్ ఆఫ్ యూజర్స్ అందరూ ఈ పాలసీ బేస్ చేసుకొని వర్క్ చేయాలి, ఈ రూల్ని బేస్ చేసుకొని వర్క్ చేయాలి, అవన్నిటిని మేనేజ్ చేస్తుందండి వాట్ ఐఏఎం. ఇప్పుడు మనం ఇవన్నీ ఏవేవైతే చెప్పుకుంటున్నామో ఇదంతా మనకి ఐఏఎం చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆక్టా ఏం చేస్తుందంటే ఈ ఆక్టా అనేది మనకి ఐఏఎం టూల్. ఇప్పుడు ఈ చేసే పనులన్నీ కూడా మనం ఆక్టాలో చేస్తాం అనమాట. ఓకే, ఇంతకు ముందు ఏంటంటే ఇదంతా ఆక్టా అనేది క్లౌడ్లో మేనేజ్ అవుతుంది. సో ఇంతకు ముందు ఇదంతా ఏంటంటే మామూలుగా మనం యాక్టివ్ డైరెక్టరీ అని ఒకటి ఉంటుందండి, అది డేటాబేస్ ఏడి యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, యాక్టివ్ డైరెక్టరీ అని ఉంటుంది, ఇది ఒక డేటాబేస్. ఇందులోనే యూజర్స్ని క్రియేట్ చేయడం అవన్నీ చేసేవారు. ఇప్పటికీ కూడా ఇందులోనే యూజర్స్ని క్రియేట్ చేస్తారు. ఈ యూజర్స్ని అన్ని క్రియేట్ చేయడం అవన్నీ మనం ఏం చేస్తామంటే ఈ యాక్టివ్ డైరెక్టరీ నుంచి యూజర్స్ని ఆక్టాకు తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని ఈ పనులన్నీ కూడా మనం ఆక్టాలో కూడా చేయొచ్చు, ఆక్టాలో కూడా మేనేజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఐఏఎం అంటే ఒక ఐడియా వచ్చిందండి. ఐఏఎం అంటే ఏం చేస్తాము, అసలు ఏంటి, ఏం చేస్తారు, ఏం మేనేజ్ చేస్తారు, ఐఏఎంలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఎలాంటి యాక్సెస్లు ఇస్తారు? టెల్ మీ గైస్. Yes, ma'am. It's clearly understood. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు ఆక్టా లాంటి టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్టా ఉందండి, ఎంట్రా ఐడి ఉంది, పింగ్ ఐడెంటిటీ ఉంది, ఐబిఎం సెక్యూర్ వెరిఫై ఉంది, సెయిల్ పాయింట్ ఉంది. యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ లైక్ ఆక్టా. ఓకే, కానీ ఆక్టా ఈజ్ ద టాప్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్. నౌ కమింగ్ టు ఆక్టా. ఆక్టాలో ఇప్పుడు మనకి ఫీచర్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకున్న ఫీచర్స్ అన్నీ కూడా మనం ఆక్టాలో చెప్పుకుంటాం. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ సమ్ అడిషనల్ ఫీచర్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక సింగిల్ సైన్ ఆన్ అనుకోండి, ఆ సింగిల్ సైన్ ఆన్కి కొన్ని ప్రోటోకాల్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ డిఫరెంట్ ప్రోటోకాల్స్ యూజ్ చేసి మనం ఈ ఒక సింగిల్ సైన్ ఆన్ సెటప్ చేయాలి అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి ఆక్టాలో, ఆ ఆక్టాలో ఆ యూజర్కి ఒక అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నాం ఒక యూజర్కి. అప్పుడు ఫస్ట్ అప్లికేషన్ ఉండాలి కదా మన దాంట్లో. ఆ అప్లికేషన్ కాన్ఫిగర్ చేయడానికి ఈ సింగిల్ సైన్ ఆన్ యూజ్ చేసి ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసి ఈ సింగిల్ సైన్ ఆన్ అనేది కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ యూజ్ చేసి ఈ సింగిల్ సైన్ ఆన్ యాక్సెస్ అనేది మనం ఆ యూజర్కి ఇస్తామన్నమాట అప్లికేషన్. అంటే ఫస్ట్ ఆ ప్రోటోకాల్ యూజ్ చేసి ఫస్ట్ మన దాంట్లో అప్లికేషన్ కాన్ఫిగర్ చేసుకుంటాం. ఆల్రెడీ ఏడీ నుంచి తెచ్చుకుంటాం కదా యూజర్స్ని, చెప్పాను కదా ఇక్కడ ఏడీ నుంచి యూజర్స్ని తెచ్చుకుంటాం ఆక్టాకి. ఈ యూజర్ ఉంటాడు కదా, ఇక్కడ నుంచి వచ్చిన యూజర్ ఉంటాడు కదా ఆక్టాలో, ఈ ఆక్టాలో ఉన్న యూజర్కి ఏదైనా అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆక్టాలో అప్లికేషన్ ఉండాలి కదా. ఆ అప్లికేషన్ అనేది ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసి మనం ఫస్ట్ కాన్ఫిగర్ చేస్తాం అనమాట, ఇంటిగ్రేట్ చేస్తాం ఆక్టాలో. ఓకే, అదంతా మీకు చేస్తూ చేస్తూ అర్థమవుతుంది. Any doubts here? Nothing అండి. Okay. Now coming to key features of Okta. జస్ట్ ఇదంతా మీకు ఒక అవుట్లైన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ సైన్ ఆన్. ఆల్రెడీ మనం సింగిల్ సైన్ ఆన్ అంటే మాట్లాడుకున్నాం. ఓకే, వాట్ ఈస్ సింగిల్ సైన్ ఆన్? బై యూజింగ్ ఎ సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ వీ కెన్ లాగ్ ఇన్ టు ఆక్టా, దట్ ఈస్ సింగిల్ సైన్ ఆన్. ఇందులో మనకి SAML, OADC, OAuth ఇలా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసి మన అప్లికేషన్ని ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. దేంతో? ఆక్టాతో. అప్లికేషన్ని ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసి ఆక్టాలో ఇంటిగ్రేట్ చేసి ఇక్కడి నుంచి తెచ్చుకున్న ఏడీ నుంచి తెచ్చుకున్న యూజర్స్కి ఎవరికైనా యాక్సెస్ కావాలి అంటే
మనం ఈ అప్లికేషన్స్లో ఏ అప్లికేషన్కి యాక్సెస్ కావాలి అంటే ఆ అప్లికేషన్కి మనం యాక్సెస్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఫీచర్ ఈస్ MFA. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, MFA. ఓకే, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనమాట. ఏదైనా కూడా మనకి ఒక ఎక్స్ట్రా యాక్సెస్ కావాలి అంటే అది మనం ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ, ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ పాస్వర్డ్ యాక్సెస్ ఇస్తాం. దాన్ని మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటాం. నెక్స్ట్ యూఎన్ అంటే యూనివర్సల్ డైరెక్టరీ అండి. ఓకే, యూనివర్సల్ డైరెక్టరీ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసే పాస్వర్డ్స్ కానీ ఇదంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ క్లౌడ్ డైరెక్టరీ అనమాట. ఓకే, యూఎన్ అంటే యూనివర్సల్ డైరెక్టరీ, సెంట్రలైజ్డ్ క్లౌడ్ డైరెక్టరీ. మనం క్రియేట్ చేసిన ఐడెంటిటీస్ కానీ, యూజర్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని యాట్రిబ్యూట్స్ కానీ, యాట్రిబ్యూట్స్ అంటే యూజర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటాయి కదా, వాటిని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అవన్నీ కూడా యూనివర్సల్ డైరెక్టరీలో చేస్తాం. ఇదంతా కూడా ఆక్టా ఫీచర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ లైఫ్ సైకిల్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీకు తెలుసు. వాట్ ఈస్ లైఫ్ సైకిల్ అంటే ఒక యూజర్ క్రియేట్ అయినప్పటి నుంచి మళ్ళీ డియాక్టివేట్ అయ్యే వరకు మొత్తం మనం ఏం చేస్తామంటే మేనేజ్ చేస్తాం. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, యూజర్ ప్రొవిజనింగ్, డీప్రొవిజన్ అంటే బేస్డ్ ఆన్ ద హెచ్ఆర్ సిస్టమ్ ఆర్ ఐటీ సిస్టమ్ అప్డేట్స్. అంటే మనకి హెచ్ఆర్ కానీ ఎవరో ఒకరు మెయిల్ పెడతారు, యూజర్ డియాక్టివేట్ అయిపోయాడు అని అనుకున్నప్పుడు మనం డియాక్టివేట్ చేస్తాం. ఓకే, మొత్తం తర్వాత ఏపీఐ యాక్సెస్ మేనేజ్మెంట్, బల్క్గా యూజర్స్ క్రియేట్ చేయాలన్నా లేకపోతే అప్డేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఒక ఏపీఐ త్రూగా మనం అప్డేట్ చేయాలనుకున్నా, అథెంటికేట్ అవ్వాలనుకున్నా, అవన్నిటినీ కూడా మనం ఏపీఐస్ త్రూగా చేస్తాం. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే అండి అడాప్టివ్ MFA. వాట్ ఈస్ అడాప్టివ్ MFA? అడాప్టివ్ MFA అంటే ఏంటంటే అడాప్టివ్ అథెంటికేషన్. అడాప్టివ్ MFA అంటే ఏంటంటే ఇందాక MFA అంటే మనం ఏం చెప్పుకున్నాం, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పుకున్నాం కదా. అడాప్టివ్ MFA అంటే ఏంటంటే ఏదైనా యూజర్ వేరే లొకేషన్కి వెళ్ళాడు అనుకోండి, మనకు తెలియాలి కదా, మన యాజ్ అన్ అడ్మిన్ ఆర్ డెవలపర్ మనకు తెలియాలి ఏంటి అడాప్టివ్ MFA అంటే ఒక యూజర్ వేరే లొకేషన్కి వెళ్ళాడు, అక్కడి నుంచి యాక్సెస్ అవ్వాలనుకుంటున్నాడు, ట్రస్టెడ్ యూజరా కాదా అనేది. ఇప్పుడు మనకి IAM అంటే ఏంటండి, ట్రస్ట్ అంటే మనకి అది యూజర్ అనేవాడు కరెక్ట్గా అంటే మనకి ఎటువంటి సైబర్ సెక్ ఇష్యూస్ రాకూడదు అనమాట. సో యూజర్ వేరే ప్లేస్కి వెళ్ళి యాక్సెస్ చేయగలుగుతున్నాడు అంటే అది ట్రస్టెడ్ యూజరా కాదా అని మనం చెక్ చేయడానికి కూడా మనం కొన్ని అడాప్టివ్ MFA అని ఉంటుంది. లొకేషన్ కానీ, డివైస్ కానీ, నెట్వర్క్ కానీ మనం డైనమిక్ యాక్సెస్ పాలసీస్ని క్రియేట్ చేసి మనం యూజర్ అనేవాడు ఆ లొకేషన్లో ఉన్నాడా లేదా, లేకపోతే ఏమైనా ఎప్పుడు వర్క్ చేస్తున్న దానికంటే వేరే దగ్గర ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేస్తున్నాడా అని మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకా OIN అండి. OIN అంటే ఆక్టా ఇంటిగ్రేషన్ నెట్వర్క్. ఓకే, ఆక్టా ఇంటిగ్రేషన్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆక్టా అనేది కొన్ని అప్లికేషన్స్, ప్రీబిల్ట్ అప్లికేషన్స్ని ఆక్టాలో ఇచ్చేసింది. సో ఆ ప్రీబిల్ట్ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే కొన్ని చిన్న ఎండ్ పాయింట్స్ ఇచ్చుకుంటే మన అప్లికేషన్ని ఇంటిగ్రేట్ చేయకుండానే ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాయన్నమాట ఆక్టాలో, మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు చిన్న ఎండ్ పాయింట్స్ ఇచ్చేసి. ఓకే, సెల్ఫ్ సర్వీస్ పాస్వర్డ్ రీసెట్ అండి. నెక్స్ట్ ఫీచర్ సెల్ఫ్ సర్వీస్ పాస్వర్డ్ రీసెట్. ఓకేనా? ఓకే, సెల్ఫ్ సర్వీస్ పాస్వర్డ్ రీసెట్ అనే ఒక ఆప్షన్ ఉంది ఆక్టాలో. ఏంటంటే యూజర్ అనేవాడు ఏదైనా ఇప్పుడు చాలా అప్లికేషన్స్ ఉంటాయని చెప్పాను కదా ఆక్టాలో. అంటే ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆక్టా అకౌంట్ ఉంది, ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్. నేను ఆక్టా అకౌంట్ ఓపెన్ చేసి పెట్టాను, నా దాంట్లో ఒక 10 అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, 10 అప్లికేషన్స్ నేను ఎలా వాడుకుంటున్నాను, సింగిల్ సైన్ ఆన్తో వాడుకుంటున్నాను. ఎలా అంటే ఒక ఆక్టాకు ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్తే నా డాష్బోర్డ్లో 10 అప్లికేషన్స్ కనిపిస్తాయి. ఆ 10 కూడా నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకొని నేను వర్క్ చేసుకుంటాను. దాన్నే సింగిల్ సైన్ ఆన్ అంటారు. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ సర్వేడ్ పాస్వర్డ్ రీసెట్ అంటే ఆక్టా వాళ్ళు కానీ సెల్ఫ్ సర్వీస్, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది సేల్స్ ఫోర్స్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ ఫోర్స్కి సెల్ఫ్ సర్వీస్ పాస్వర్డ్ రీసెట్ అనే ఫీచర్ ఇచ్చారనుకోండి, అప్పుడు నేను ఏంటంటే నాకు నేనుగా రైజ్ చేయొచ్చు అనమాట రిక్వెస్ట్, రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఐటీ టీమ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే నాకు నేనుగా రీసెట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫీచర్ ఆ అప్లికేషన్కి కానీ పెడితే నాకు నేను రీసెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రిపోర్టింగ్ అనలిటిక్స్. ఆఫ్టాక్ అనేది రిపోర్టింగ్ అంటే రియల్ టైమ్ డాష్బోర్డ్స్ చెక్ చేయొచ్చు అండి. రియల్ టైమ్ డాష్బోర్డ్స్ చెక్ చేయొచ్చు, రిపోర్ట్స్ చూడొచ్చు, లాగ్స్ చూడొచ్చు,
ఎప్పుడు అంటే ఎవరు ఆడిట్ లాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే ఎప్పుడు ఏం జరిగింది, లేకపోతే ఏమైనా మనకి ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఎవరు మోడిఫై చేశారు, ఎవరు మోడిఫై చేయలేదు, అవన్నీ చెక్ చేయడానికి మనకి రిపోర్ట్స్, లాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం చేసి చూస్తామండి ఎలా ఉంటుంది. అంటే ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఒకటి సింగిల్ సైన్ ఆన్ ఎలా చేయాలి. సింగిల్ సైన్ ఆన్ అంటే ఫస్ట్ నేను చెప్పాను కదా, ఏదైనా అప్లికేషన్‌ని సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటి? ఒకే యూజర్ నేమ్, ఒకే పాస్వర్డ్‌తో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆక్టా అకౌంట్ ఉండాలి. ఓకే. మనం ఆక్టా అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత లోపల మనకి అప్లికేషన్స్ ఉండాలి. ఆ అప్లికేషన్స్ ఎలా వస్తాయి? నువ్వు అడ్మిన్ కాబట్టి నువ్వేం చేస్తావంటే అప్లికేషన్‌ని ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తావు. తర్వాత నాకు యాక్సెస్ కావాలని నీ దగ్గరికొస్తాననమాట. వచ్చినప్పుడు నువ్వు నీకు అనే అప్లికేషన్‌కి నాకు యాక్సెస్ కావాలి అని నేను చెప్తాను. అప్పుడు మీరేం చేస్తారంటే ఆ అనే అప్లికేషన్ ఫస్ట్ మన దాంట్లో ఉందో లేదో చెక్ చేస్తాం. తర్వాత ఇంటిగ్రేట్ చేస్తాం లేకపోతే. ఇంటిగ్రేట్ చేసి నేను ఏడీ నుంచి వస్తాననమాట ఆక్టాకి. అప్పుడు మీరేం చేస్తారంటే నాకు ఆ అనే అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేసి ఆక్టాతో అప్పుడు ఆ ఏని నాకు యాడ్ చేస్తారు. అలా అనమాట. అప్లికేషన్‌కి నన్ను యాడ్ చేస్తారు. ఎంఎఫ్ఏ అంటే చెప్పాను. యూనివర్సల్ డైరెక్టరీ అంటే చెప్పాను కదా! యూజర్స్, అప్లికేషన్స్ అన్నీ కూడా క్లౌడ్‌లో ఇందులోనే సేవ్ అవుతాయి. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ అంటే క్రియేషన్ నుంచి డిలీషన్ వరకు మొత్తం ఆక్టా మేనేజ్ చేస్తదండి. ఏపీఐ మేనేజ్‌మెంట్ అంటే చెప్పాను కదా! వి కెన్ క్రియేట్ యూజర్స్, అప్లికేషన్స్ వాటెవర్ ఇట్ ఈస్. లైక్ మనం అప్లికేషన్స్‌ని యూజర్స్‌ని క్రియేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, డీయాక్టివేట్ చేయొచ్చు, గ్రూప్స్ నుంచి రిమూవ్ చేయొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ అవన్నీ కూడా. అడాప్టివ్ ఎంఎఫ్ఏ అంటే బేస్డ్ ఆన్ లొకేషన్, యూజర్ బిహేవియర్ చేంజ్ అయినా, ఏం చేంజ్ అయినా కూడా మొత్తం మనం ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ లాగా ఆక్టాలో మేనేజ్ చేయొచ్చు. ఆక్టా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్. వాట్ ఈస్ ఆక్టా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ అంటే ఆల్రెడీ ఆక్టా అనేది కొన్ని ఇన్‌బిల్ట్ అప్లికేషన్స్‌ని మనకిచ్చిందండి. ఓకే. ఆ ఇన్‌బిల్ట్ అప్లికేషన్స్‌ని మనం చిన్న చిన్న ఎండ్ పాయింట్స్‌ని యూజ్ చేసుకుంటూ మనం అప్డేట్ చేయొచ్చు. దీన్నే ఓఎన్ అంటారనమాట. ఈ ఓఎన్ అని ఉంటదండి. ఓఎన్ అప్లికేషన్స్ అంటే ఆక్టా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్. ఇంకా వేరే అప్లికేషన్స్‌కి ఉంటాయి. కస్టమ్ అప్లికేషన్స్. అవేంటంటే ఆక్టాలో ఉండవు. మనం మన ఓన్‌గా మనం కస్టమైజ్ చేసి అప్లికేషన్స్‌ని క్రియేట్ చేస్తాం. ఎవరికైనా యూజర్‌కి ఆ అప్లికేషన్‌కి యాక్సెస్ ఇప్పుడు కొత్త టీమొచ్చిందండి. ఒక అప్లికేషను ఆక్టా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒక కొత్త టీమొచ్చింది. ఒక అప్లికేషన్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఆక్టా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ అప్లికేషన్ అనేది మన ఓఎన్ అప్లికేషన్స్‌లో ఉందో లేదో చెక్ చేస్తాం. ఆక్టా ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్‌లో. లేదు. అప్పుడు మీరేం చేయాలి? కస్టమైజ్డ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారనమాట. ఓకే. దాన్నే కస్టమ్ అప్లికేషన్స్ అంటారు. అవి కూడా మనం ఎలా క్రియేట్ చేయాలి అని చూస్తాం. మనం ఓఎన్‌లో ఉన్న అప్లికేషన్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూస్తాము. ప్లస్ కస్టమ్ అప్లికేషన్స్‌ని కూడా ఎలా యాక్సెస్ చేయాలో కూడా చూస్తాం. ఓకే. రిపోర్ట్స్, లాగ్స్ అవి కూడా చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ పాస్వర్డ్ రీసెట్ అనేది ఒక ఎక్స్‌ట్రా ఫీచర్ ఉంటది. అంటే ఏదైనా అప్లికేషన్‌కి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి అనుకుంటే, మనం ఆ అప్లికేషన్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం కదా! అప్పుడే మనం ఈ యాక్సెస్ అనేది ఈ అప్లికేషన్‌కి ఇస్తే నేనున్నాననుకోండి ఆ అప్లికేషన్‌లో నేను నా 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 ఓన్‌గా నేను రీసెట్ చేసుకోగలననమాట. ఓకే. టిల్ నౌ ఎనీ డౌట్స్ ఇన్ కీ ఫీచర్స్ ఆఫ్ ఆక్టా? చెప్పాలండి. No, ma'am. It's clear as of now. ఓకే. ఓకే. ఇప్పుడు డూ యూ హావ్ ఎనీ హలో. డౌట్స్ ఆన్ చెప్పండి. ఇక్కడ ఎల్ఎం అంటే ఏంటి మేడం? 41. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్. ఓకే. ఓకే. ఓకే మేడం. గాట్ ఇట్. మ్యామ్ ఎంటైర్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఉన్న మొత్తం ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్ని కూడా యాజ్ ఆక్టా స్పెషలిస్ట్ గా మనం డిజైన్ చేయాలి కదా మ్యామ్? అంటే నాట్ ఓన్లీ ఏంటంటే సింగిల్ చెప్పండి. యువర్ క్వెషన్ ఈస్ నాట్ ఎంటైర్ క్లియర్. కెన్ యూ ఆర్గనైజేషన్ లో ప్రాజెక్ట్ వైస్ అండి. మొత్తం ఆర్గనైజేషన్ అంతా మీరు మేనేజ్ చేయరు. ప్రాజెక్ట్ వైస్ మేనేజ్ చేస్తారు. ఓకే ప్రాజెక్ట్ ఓకే వైస్ ఓకే అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందండి. ఆ ఎస్ ప్రాజెక్ట్‌కి మ్యామ్. ఏమైనా కొత్త అప్లికేషన్స్ వచ్చాయనుకోండి. అవి మీరు ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తారు. నేను కొన్ని ప్రోటోకాల్స్ చెప్పాను కదా! సామెల్, ఓఏడీసీ, ఎస్‌డబ్ల్యూఏ అని. ఆ ఎస్ అప్లికేషన్ మ్యామ్. అనేది వాళ్ళు చెప్తారనమాట. అది సామెల్ అప్లికేషనా, ఓఏడీసీ అప్లికేషనా, ఎస్‌డబ్ల్యూఏ అప్లికేషనా అని. సో, ఏ అప్లికేషన్ అని చెప్తే ఆ అప్లికేషన్ ఆ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మనం ఇంటిగ్రేట్ చేస్తాం ఆక్టాతో. ఓకే.
ఇప్పుడు ఏ అనే ఒక అప్లికేషన్ ఉంది. ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఆక్టా వాడుకోవాలనుకుంటున్నాం. ఓకే. అప్పుడు ఆ అప్లికేషన్‌ని మీరు ఆక్టాతో ఇంటిగ్రేట్ చేయాలి. అంతే కదా! అప్పుడు Yes, yes, ma'am. ఏమవుతుందంటే అది ఇంటిగ్రేట్ చేస్తాము. ఎలా చేస్తామంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అదొక ప్రొసీజర్ ఉంటది. ఆ విధంగా ఇంటిగ్రేట్ చేసేసి అప్పుడు వాళ్ళు చెప్తారు ఈ అప్లికేషన్స్‌కి ఒక 20 యూజర్స్ ఉన్నారు. వాళ్ళని యాక్సెస్ ఇవ్వండి అని చెప్తారు. ఫస్ట్ మన దగ్గర అప్లికేషన్ ఉంటేనే కదా మనం యాక్సెస్ ఇవ్వగలం. అప్పుడు ఏం Yes, చేస్తాం? ma'am. దాన్ని ఇంటిగ్రేట్ చేసేసుకొని ఆక్టాకి ఆ యూజర్స్ అనేవాళ్ళు ఏడీలో ఉంటారు. ఆ ఏడీలో ఫస్ట్ ఏడీ అనేది ఒక సెపరేట్ టీమ్ ఉంటదండి. వాళ్ళు అందులో క్రియేట్ చేస్తారు యూజర్స్‌ని. ఓకే. ఆ Yes, yes. యూజర్స్‌ని మనం పుల్ చేసుకుంటాం ఆక్టాకి. అప్పుడు మన దగ్గర ఏమవుద్ది? యూజర్స్ అందరూ ఉన్నారు. కావాల్సిన అప్లికేషన్ మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం. మన దగ్గర అప్లికేషన్ కూడా ఉంది. అప్పుడు ఈ అప్లికేషన్‌కి మనం ఈ యూజర్స్ అందరికీ యాక్సెస్ ఇస్తాం. యాక్సెస్ ఇచ్చాక వాళ్ళు ఇంకేమైనా డిఫైన్డ్ పాలిసీస్‌లో వర్క్ చేయాలి అనుకుంటే ఆ పాలిసీస్‌ని క్రియేట్ చేస్తాం. ఆ రూల్స్‌ని క్రియేట్ చేస్తాం. అథెంటికేషన్ చేస్తాం. ఆథరైజేషన్ చేస్తాం. ఇంకా ఏమైనా సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఆక్టాలో చాలా ఫీచర్స్ ఉంటాయండి. ఐ విల్ షో యూ టుమారో టూల్ ఎలా ఉంటదో నేను మీకు రేపు చూపిస్తాను. ఆ టూల్ యూజ్ చేసుకొని ఏమేం చేయొచ్చో అవన్నీ కూడా మనం దాన్నేమంటారు సెట్ చేసి మన అప్లికేషన్ మొత్తం బిల్డ్ చేసి అప్పుడు వాళ్ళకిస్తామండి. Yes, ma'am. Understood. Yeah. Thank you. Yeah, tell me anyone? Any doubts? చెప్పాలండి. అప్లికేషన్స్‌లో ఇప్పుడు రోల్స్ ఉంటాయి కదా మేడం. చాలా రోల్స్. ఇప్పుడు అవి ఆ! ఆక్టా త్రూ యాక్సెస్ ఇస్తారా? వాళ్ళకి లేదా మళ్ళీ అప్లికేషన్‌లోనో ఎళ్లి వాళ్ళకి కావాల్సిన యాక్సెస్ ఇస్తారా? అప్లికేషన్‌లో రోల్స్ అంటే అవి ఇప్పుడు ఆక్టాలో స్పెసిఫిక్ రోల్స్ ఉంటాయండి. వాళ్ళు చెప్తారనమాట. ఆక్టా రిలేటెడ్ మాత్రమే మనం ఇస్తాం. అప్లికేషన్ రిలేటెడ్ వాళ్ళు చూసుకుంటారు అప్లికేషన్ టీమ్. ఓకే. డైరెక్ట్ ఆక్టా రిలేటెడ్ అప్లికేషన్‌కెళ్ళి రోల్స్ వాళ్ళు అప్లికేషన్ సెపరేట్‌గా ఒక టీమ్ ఉంటది గదండీ! ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌవే ఉంది. సర్వీస్ నౌ అప్లికేషన్ టీమ్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. మనం ఏం చేస్తామంటే ఆక్టా వరకు వాళ్ళు ఎంత చేయగలరో ఆ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే మనం ఇస్తాం. ఓకే. ఇంకా ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ ఆక్టా ఆర్ రిలేటెడ్ టు యువర్ అంటే మీరు ఆక్టాకి ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐ కెన్ క్లియర్ ఆన్ దట్. చెప్పండి. యాక్చువల్లీ నేను కొత్తగా వింటున్నా ఆక్టా అనే వర్డ్. యాక్చువల్‌గా నాకు ఐడియా లేదు. సో, ఎలా ఉంటది మార్కెట్? ఏ కంపెనీస్ ఎలా ఉంటది? సో, నేనైతే మా ఆల్ కంపెనీలో కంపెనీస్ వినలేదు మ్యామ్ యాక్చువల్‌గా. ఓకే. సో, ఎలా ఉంటది మార్కెట్? ఓన్లీ మోస్ట్ లిమిటెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ నో. యూజ్ నాట్ చేస్తారు. లైక్ దట్. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ ఆక్టా అండి. అంటే ఇప్పుడు ఆక్టా లాంటివే మీకు తెలుసు పింగ్ ఫెడరేట్, ఎంట్రా ఐడీ, సేల్ పాయింట్ అని ఉంటాయి. ఇవన్నిట్లో చూసుకుంటే యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్ ఆర్ ఎనీవేర్. ఆక్టా ఈస్ ద టాప్ మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ ఆర్ యూజింగ్ ఆక్టా. ఓకే. అంటే ఏంటంటే ఇది సెక్యూర్ అండి. ఎందుకంటే క్లౌడ్‌లో యూజ్ చేస్తాం. ప్లస్ అప్లికేషన్స్ వాళ్ళేంటంటే ఈ యూజర్స్‌ని ఈ యాక్సెస్ ఇదంతా మేనేజ్ చేయరనమాట. మొత్తం మనకిచ్చేస్తారు. మనమే మేనేజ్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు సేల్ పాయింట్ ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నారో, అలానే ఆక్టా కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే వాట్ ఈస్ ఆక్టా? వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాస్ ఆక్టా స్పెషలిస్ట్ అంటే కన్సల్టెంట్ 1, ఇంజినీర్ అంటే సర్టెన్ లెవెల్స్ ఉంటాయా ఇక్కడ మ్యామ్? ఎలా? ఇక్కడ కన్సల్టెంట్ ఇవన్నీ కూడా ఎలా అంటే అండి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంటది. వాళ్ళ కంపెనీలో 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక రోల్ ఇస్తారు. 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక రోల్ ఇస్తారు. లేకపోతే 6, 7, 8 ఇయర్స్ ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ అని, టీమ్ లీడ్ అని అలా ఇస్తారు. వాటెవర్ ఇట్ ఈస్. అది బేస్డ్ ఆన్ కంపెనీ టు కంపెనీ చేంజ్ అయిపోతదండి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో సిస్టమ్ అడ్మిన్ ఉండొచ్చు. లేకపోతే ఆపరేషన్స్ టీమ్ అని ఉండొచ్చు. లేకపోతే టెక్నికల్ డెసిగ్నేషన్ ఆపరేషన్స్ పరంగా ఉండొచ్చు. ఓకే. నౌ హ్మ్. ఆఫ్టర్ కోర్స్ లెర్న్ చేసిన తర్వాత ఎలా మనం ఫర్దర్‌గా ఆ డెసిగ్నేషన్ లెవెల్ ఏంటి మ్యామ్? యాక్చువల్‌గా ఆక్టా ఇంజినీర్ అంటారా? ఆక్టా
అడ్మిన్ అంటారా? డెవలపర్ అంటారా? ఎలా మ్యామ్? అదేనండి. అంటే ఇక్కడ ఏంటంటే ఆక్టా అడ్మిన్ డెవలప్‌మెంట్ అని ఏం సెపరేట్‌గా ఉండదండి. అంతా ఒకటేని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు బాగా జూనియర్స్ అనుకోండి. కొత్తగా జాయిన్ అయ్యి 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్స్ అనుకోండి. వాళ్ళకిచ్చే టాస్క్ డిఫరెంట్‌గా ఉంటది. ఒక 4 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకిచ్చే టాస్క్ డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ ఏంటంటే మనం చేస్తూ మనకి వర్క్ బర్డెన్ అనేది మన పైన డిఫరెంట్‌గా పెడతారంతే. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి టీమ్‌లో. మనకి ఇచ్చే వర్క్ అనేది బర్డెన్ అనేది డిఫరెంట్‌గా పెడతారు. అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ పెరుగుతున్న కొలది మనకి డిఫరెంట్‌గా పెడతారనమాట. వర్క్ బర్డెన్ అనేది మన పైన. యెస్ మ్యామ్. యాహ్! హ్మ్. డిడ్ యూ అంటే గెట్ ఆక్టా డిడ్ యూ యాహ్! మీరు అడిగిన క్వెషన్‌కి నేను ఆన్సర్ యాప్ట్‌గా చెప్పానా? ఇంకేమైనా యూ హావ్ ఎనీ డౌట్? ఓకే మ్యామ్. ఆక్టా అండర్‌స్టాండ్. అనేది చెప్పండి. ఎక్స్‌పీరియన్స్ మాత్రమే అని అంటారు గదండీ! ఫ్రెషర్స్‌కి వస్తుందా జాబు? మినిమమ్ 3 ఇయర్స్ ఉండాలండి. ఇప్పుడు మేము నేర్చుకుంటాము. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రావాలంటే మాకు ముందు ఉండాలి గదండీ! దానికి అదే చెప్తున్నాను కదండీ. నేను మీన్ ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సినంత సబ్జెక్ట్ నేనిస్తాను. ఓకే. అంటే మీరు కంప్లీట్‌గా ఇఫ్ యూ ట్రస్ట్ ఆన్ మీ యూ కెన్ ట్రస్ట్. అంటే నన్ను ట్రస్ట్ చేస్తే 5 ఇయర్స్ వరకు మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ కావాలో ఐ కెన్ గివ్. అంటే ఒక 5 ఇయర్స్ వాడు వెళ్లి వర్క్ చేసేంత ఎక్స్‌పీరియన్స్ నేనైతే ఇస్తానండి. ఓకే. ఓకే అండి. మీరు చాలా చెప్తున్నారు. అర్థమైంది. ఓకే. నో ప్రాబ్లమ్ అండి. జస్ట్ జనరల్‌గా అడుగుతున్నాను. అంటే అవును. ఫ్రెషర్స్‌కనేది ఆక్టా అంటే సైడ్ లేదు గదా! ఫ్రెషర్స్ కంటే ఓపెనింగ్స్ హ్మ్. ఉండవండి. మినిమమ్ 3 ఉండవు. ఇయర్స్ ఉండాలి. 3 ఇయర్స్ నేను ఎక్స్‌పీరియన్స్. అంటే మీకు 4 ఇయర్స్ కన్నా తక్కువ ఉంది అనుకుంటే 3 పెట్టుకోండి. 4 ఇయర్స్ కంటే ఎవరికైనా గ్యాప్ ఎక్కువ ఉంది. 4 ఇయర్స్ అంటే ఆల్రెడీ ఇందులో అందరూ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళా? లేకపోతే ఫ్రెషర్స్ అండి మీరందరూ? Myself, I have experience ఎక్స్‌పీరియన్స్. nearly 3 years మ్యామ్. ఓకే. 3 ఇయర్స్ ఉంటే 3 ఇయర్స్ పెట్టుకోండి. లేదు ఇంకా ఎక్కువ ఉంది అంటే 4 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చండి. 4 ఇయర్స్. డిగ్రీ అయిపోయాక నాకు 5 ఇయర్స్ వరకు ఐ మీన్ ఇయర్ గ్యాప్ ఉందండి. 4 ఇయర్స్ పెట్టుకోండి. 4 ఇయర్స్ ఛాన్స్ ఉన్నోళ్ళు 4 ఇయర్స్ పెట్టుకోండి. లేదు అనుకున్నోళ్ళు 3-4 వరకు మధ్యలో ఎంతైనా పెట్టుకోండి. ఓకే. ఓకే. డీసెంట్ ఇప్పుడు ప్యాకేజ్ ఎక్స్‌పెక్ట్ క్లాసెస్ అన్నీ చేయొచ్చా మ్యామ్? అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ మీరు సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! యాహ్! జోష్న క్లాసెస్ అన్నీ టెల్ మీ. అయిపోయిన క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత హ్మ్. మీరు మళ్ళా మాకు ఇంటర్వ్యూ అవన్నీ చెప్తారండి? ఇంటర్వ్యూకి యాహ్! ఎట్లా ప్రిపేర్ చేపిస్తారా? ఐ విల్ గివ్ టాపిక్ వైస్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఆ! తర్వాత రెజ్యూమేస్ ఇస్తానండి. రెజ్యూమ్ ఫార్మాట్ ఎలా ఉంటదని నేనిస్తాను. టాపిక్ వైస్ ఓకే. ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్తాను. ఇంకా మనం ఆ! టాపిక్ చెప్పుకునేటప్పుడు కూడా నా దృష్టిలో కనిపించే క్వెషన్స్ ఇవి అడగొచ్చు అని కూడా నేను చెప్తాను. టాపిక్ ఓకే వైస్ అండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ చెప్తాను. తర్వాత ఒక 2 సెషన్స్ మనకి మాక్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి? ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు? అని కూడా నేను చెప్తాననమాట. తర్వాత రోల్స్ ఓకే. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా చెప్పాలి? సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి? అవి హ్మ్. కూడా నేను చెప్తాను. డూ ఓకే యూ హావ్ అండి. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? నథింగ్ అండి. హలో నెక్స్ట్. మేడం. యాహ్! చెప్పండి. ఇప్పుడు మేము వర్క్ చేయాలంటే మెయిల్ ఐడీ, ఆర్గనైజేషన్ మెయిల్ ఐడీ కావాలి గదండీ! ఎంప్లాయీ ఐడీ ఎంప్లాయీ మెయిల్ ఐడీ కావాలి. ఆక్టాతో ఒక టూల్ సెటప్ చేయాలన్నా కావాలి గదా! ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఐ విల్ టెల్. వి హావ్ అంటే మనకొక దానికొక చిన్న ట్రిక్ ఉంది. నేను చెప్తాను ఆ! మీకు. ఎన్‌రోల్ ఓకే. అయ్యేటప్పుడు. యాహ్! టెల్ మీ. ఓకే. యాహ్! రామ్ మేడం చెప్పండి. మైసెల్ఫ్ సాయిరామ్. యాహ్! యాక్చువల్లీ నేను ఆల్రెడీ వేరే వర్క్ చేస్తున్నాను. ఒక హ్మ్. కంప్లీట్‌గా మాకు 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. వేరే ఫీల్డ్ నాన్ ఐటీ అది కూడా. సో ఇప్పుడు దీంట్లో ఓకే. కోడింగ్ ఏమైనా ఉంటుందా మేడం? కోడింగ్ ఇన్వాల్వ్‌మెంట్ గాని? నో. 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 నో కోడింగ్. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చెప్పే క్లాసెస్‌తో మనం ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటే ప్యాకేజ్ ఎలా 5 ఉండొచ్చు మేడం వరకు బేసికల్‌గా? 5 వరకు ఓకే. పెట్టుకోవచ్చు. ఓకే. అంటే 5 అనేది కొంచెం ఎక్కువైపోతది. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అంతే 4 అందుకని అనేది మనం ప్రిఫరబుల్. 4 ఇయర్స్ 4 ఇయర్స్ 4 పెట్టుకుంటే ప్యాకేజెస్ ఎలా ఉండొచ్చు మేడం? అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అంటే దానిపైన ఒక 30% ఏసుకోండి. ఓకే. అంటే సో మీది మనొక ప్రీవియస్ 30 ప్యాకేజ్ మీ ప్రీవియస్ ప్యాకేజ్ బట్టి అంటే మరి ఆ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటున్నాను అంటే అదే కన్సిడర్ చేస్తారండి. అక్కడ 2 ఉండండి, 3 అంటే మీకు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి ప్రీవియస్ దాని మీద. ఓకే. మీకు ఒక 12,00,000 వస్తుందనుకోండి.
దానిపైన 30% ఇస్తారు. ఓకే. మీకు ప్రీవియస్ ప్యాకేజ్ 6 సంవత్సరాలకి 4 లక్షలే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 4 లక్షలే ఉందనుకోండి. అక్కడ కొంతమంది కన్సిడర్ చేస్తారు ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కానీ ప్యాకేజ్ తక్కువ ఉంది అని చెప్పి కొంతమంది కన్సిడర్ చేస్తారు. ఐఎమ్ నాట్ ష్యూర్ దట్ ఎవ్రీవన్ విల్ కన్సిడర్. ఓకే, అందరూ ఓకే. అయితే కన్సిడర్ చేయరండి. ఇప్పుడు మార్కెట్ స్టాండర్డ్ ఎలా ఉందంటే మినిమం 30, మాక్సిమం 40. ఓకే, ఓకే. అంతకు సో మించి మన ప్రీవియస్ ఇవ్వట్లేదు. ప్యాకేజ్ మీద. సో ఇప్పుడు ప్యాకేజ్ మీద ఏంటంటే డిపెండ్ అయి నేను ఉంటది. ఆల్రెడీ ఇంకా మనం చేస్తుంది. బార్గెన్ లెట్ మీ టెల్ యూ. ఇంకా మనం చెప్పండి. బార్గెన్ చేసే స్కిల్స్ గానీ, మనం ఉమ్. ఎక్స్‌పోజ్ చేసే స్కిల్స్ గానీ ఉంటే కొంతమందికి 60, 70 కూడా వస్తున్నాయండి. 60, ఓకే. 70 కూడా వస్తున్నాయి. అది మన లక్, మన టైమ్ అంతా బేస్ డిపెండ్స్ చేసుకొని ఆన్ ఉంటది. హెచ్ఆర్ ఆ! మీద డిపెండ్ ఆ! అంతేలేండి. అది. ఓకే. యాక్చువల్లీ నేనేంటంటే ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. అది కూడా టూల్ అనమాట. ఎలా అంటే ఒరాకిల్‌లో బ్యాచ్ టూల్ ఉంటుంది. అయితే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, కాకపోతే కంప్లీట్లీ డిఫరెన్స్ ఆన్ బిల్డింగ్ యాక్సెస్ లెవెల్స్ అనమాట. సో ఇప్పుడు మీరు తెలుసు. చెప్పిన తెలుసు. యూజర్ ఉంటారు కదా, ఆ! ఎగ్జాక్ట్‌గా యూజర్ వచ్చినప్పుడు ఆ ప్రొఫైల్ మాకు హెచ్ఆర్ పోర్టల్ నుంచి మా బ్యాచ్ పోర్టల్‌కి డంప్ అవ్వడం. సో మేము అక్కడ వాళ్ళకి ఫోటో అప్లోడ్ చేయడం, అంటే లైక్ ఈ ప్రాసెస్, ఈ వర్క్ ఉంది. సో మోస్ట్లీ ఈ ఎంఎఫ్ ఇవన్నీ కూడా మేము యూజ్ చేస్తాం కానీ డిఫరెంట్ సినారియో ఉంది. ఇప్పుడు మీరు చెప్పేది కంప్లీట్‌గా ఆక్టా అనేది ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్ కదా. అంటే నేను చేస్తుంది బిల్డింగ్ అవును. యాక్సెస్‌కి ఇది సంబంధించింది. టెక్నికల్ అండి. ఇది ఇది టెక్నికల్ కంప్లీట్ కదా. సో టెక్నికల్. దట్స్ వై అంటే నేను కూడా ఈ టైప్ ఏమైనా షిఫ్ట్ అవుదాము అని, ఐ మీన్ జాబ్ షిఫ్ట్ కోసం ఈ టైప్ కోర్స్ మనకేమైనా మీకైతే సూటబుల్ ఇది అవుతుందేమో అని. మీకైతే ఇది ఆ, యాప్ట్ అండి. దానికోసం అని అది కోడింగ్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం రాకుండా. నేను లేదండి. ఆల్రెడీ ప్రీవియస్గా చేస్తుంది కూడా దీనికి మెర్జ్ చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్గా అదే నేను యాహ్! యాహ్! చేశానని చెప్పుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది కదా. అందుకోసం నేను యాహ్! యాహ్! ఈ డెమో సెషన్ జాయిన్ అయ్యాను. సో అందుకేంటంటే ఈ కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది మేడం కంప్లీట్? 45 డేస్ అండి. టైమింగ్స్ ఎలా ఉంటాయి మేడం? 6:30 to ఎవ్రీడే 7:30. సేమ్ సేమ్ 1 టైం. అవర్ డైలీ సెషన్. షార్ప్ 6:30 to 7:30. మార్నింగ్ ఉండదా అండి సెషన్? ప్రస్తుతానికి మార్నింగ్ లేదండి. ఓన్లీ ఈవినింగ్ 6:30 to 7:30. సాటర్డే, సండే ఉండదు. మండే టు ఇప్పుడు ఫ్రైడే. ఇందాక మీరు చెప్పినట్టు ఇంటర్వ్యూ టైంలో ఏమైనా సపోర్ట్ చేస్తారా మేడం? కొంచెం అంటే లైక్ ఎలా అంటే టాపిక్ వైజ్గా కానీ, లేదంటే వాట్ టైప్ అదేనండి. ఆఫ్ క్వశ్చన్స్? నేనేం చెప్తానంటే టాపిక్ వైజ్ నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇచ్చేస్తాను. ఓకే. కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేస్తాను. వితౌట్ మిస్సింగ్ ఈవెన్ వన్ టాపిక్. ఓకే. ఒక్క టాపిక్ కూడా మిస్ చేయకుండా మొత్తం ఎండ్ టు ఎండ్ నేను చెప్పేస్తానండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా నేను ఇస్తాను. మీరు చేయాల్సిన పనేంటంటే ఇచ్చిన ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ చెప్పాలండి. నేను క్వెషన్స్ ఎలా అయితే ఇస్తానో మీరు కూడా అదే విధంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జాక్ట్‌గా ఆన్సర్ చెప్తే మీరు ఒక 50-60% వరకు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినా కూడా మీరు మేనేజ్ చేయగలరు. అంటే ఏంటంటే యాహ్! తర్వాత ఇప్పుడు మనం టూల్‌లో చేసే పనుంటది చూడండి. రోజు మనం ప్రాక్టీస్ చేస్తాం గదా! అది కూడా ఎవ్రీ ట్యాబ్, ఎవ్రీ స్టెప్, ఎవ్రీ స్క్రీన్ ఖచ్చితంగా మీ మైండ్‌లో ఉండాలండి. ఓకే. ఎవ్రీ ట్యాబ్, ఎవ్రీ స్క్రీన్ మనం ఏ స్క్రీన్‌లో ఏం చేస్తున్నాం, ఏ ఏ ట్యాబ్‌లో ఏం చేస్తున్నాం, ఏ ఎండ్ పాయింట్స్ ఇస్తున్నాం, ఎక్కడ ఏం పెడుతున్నాం అనేది ప్రతీదీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఈరోజు వీడియో చూసి రికార్డింగ్ ఇస్తారు కదా మీకు. మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. నేను ఎవ్రీ 10 డేస్‌కి, 15 డేస్‌కి అంటే రోజు నేను టెస్ట్ చేస్తాను మీకు. ప్లస్ నేను ఓకే. ఎప్పుడు ఏ క్వెషన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ వస్తదండి. నేను చెప్పేసి మీరు వినస్తయితే రాదు. ఓకే. ప్రాక్టీస్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు ఎవ్రీ స్క్రీన్‌లో ప్రాక్టీస్ ఏమేమి ఉంటాయి, చేసుకోవాలి. ఏమేమి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఉంటాయి. మనం ఏ ఇప్పుడు ఆప్షన్ మీకు ఎలా యూజ్ అడుగుతారండి. చేస్తాము. సామెల్ అప్లికేషన్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారని అడుగుతారు క్వెషన్. అప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ చెప్పేయాలి. ఓకే. ఓకే. అంటే మనం మోర్ ప్రాక్టీస్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకోవాలి యాహ్! చెప్పిన తర్వాత. నెక్స్ట్ క్వెషన్. ఆఫ్టర్ టూల్ యాక్సెస్ ఉంటది మ్యామ్ మన ప్రాక్టీస్ సెషన్స్‌లో లేదంటే ల్యాబ్‌లో. సేమ్ ల్యాబ్ సిమిలర్ టు ఇస్తాం. ఆర్గనైజేషన్ లెవెల్. ఓకే. ఆర్గనైజేషన్ లెవెల్ సిమిలర్ ఓకే. టు ఓకే. ఆర్గనైజేషన్. మ్యామ్ ఇక్కడ మనం కరెంట్లీ ఇంటిగ్రేషన్ ఓపెనింగ్స్ ఆక్టోబర్ ఇంటిగ్రేషన్స్ అలా అఖిలేష్ టెల్ మీ. కరెంట్లీ అఖిలేష్. ఓపెనింగ్స్ ఆన్ ఆక్టా ఇన్ మార్కెట్ ఎలా ఉంది మేడం? బానే ఉందండి. లాస్ట్ 1 మంత్ నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి కాల్స్.
ఓకే. ష్యూర్. ముందు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయి కాల్స్. ఓకే. ఫైన్ మ్యామ్. యాహ్! ప్రశాంత్, రవి, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ప్రశాంత్ ఏ, రవి డి. డూ యూ హ్యావ్ 3 ఎనీ ఇయర్స్‌కి డౌట్స్? కాల్స్ బానే ఉంటాయా మ్యామ్? 3 ఇయర్స్‌కి ఉన్నాయి. మీకు 3 ఉందా గ్యాప్? అవును. ఓకే. యూ కెన్ కీప్ 3. 3 అదేనండి. 3 నుంచి 4 మీకు ఎంత వరకు వీలైతే అంతవరకు పెట్టుకోండి. ఓకే. యాహ్! నెక్స్ట్ డిగ్రీ సాయిరామ్. అయిపోయాక ఇప్పుడు నేను యాహ్! ప్రాక్టీస్ అశోక్. చేసేది సేమ్ రియల్ టైమ్‌లో లాగే ఉండేలా సేమ్ ఉంటదా? అండి. ఎగ్జాక్ట్‌లీ సేమ్ వితౌట్ ఎనీ డిఫరెన్స్. మేము ఆర్గనైజేషన్‌కి చేసేదానికి ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసేదానికి రిలేటెడ్ గానే ఉంటదా? సేమ్ ఎగ్జాక్ట్‌లీ సేమ్. సో, లోపల కంటెంట్స్ ఏం చేంజ్ అవ్వవు. చేంజ్ సో, అవ్వండి. స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటది. అంతే. ఓకే. అంటే ఏదన్నా మీరు మీరు ఓవరాల్ ప్రాక్టీస్ చేసేదే మీరు లోపలికెళ్ళాక ఉంటది. ప్లస్ మీరు ప్రాక్టీస్ చేసేదే మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పాలి. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇప్పుడు మాకు ఒక సిలబస్ ఒక కంటెంట్‌లో ఒక లిస్ట్ ఆఫ్ ఇది కవర్ చేస్తామని చెప్పేసి ఏదన్నా ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? యాహ్! యూ హ్యావ్ ఇన్ వీఎల్ఆర్ అంటే మీరు మోహన్ గారితో చెక్ చేస్తే మీరు వీఎల్ఆర్ సైట్‌లో కంటెంట్ ఉంటదండి. కోర్స్ కంటెంట్. ఐ థింక్ యూ హ్యావ్ ఇన్ యువర్ మీటింగ్ లింక్. యాహ్! మీటింగ్ ఐ థింక్ లింక్‌లో Yeah, మీరు కమ్యూనిటీ హెల్త్ యాహ్! కోర్స్ This is కమ్యూనిటీ behind. అందులో ఉంటది. యూ కెన్ చెక్. టాపిక్స్ అన్ని కవర్ చేస్తారు. యాహ్! ఎవ్రీ టాపిక్. అందులో లేనివి కూడా కొన్ని ఉంటాయండి. అవి కూడా కవర్ చేస్తాం. ఓకే. బయటికి ఓకే. పో. That's what I am saying. I won't leave any topic. I can assure that. బట్ నేనేం చెప్తున్నానంటే మీ సైడ్ నుంచి మీరు 100% ప్రాక్టీస్ చేయాలండి. ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఓకే. థాంక్స్. డిగ్రీ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ ఇయర్ గ్యాప్ ఉందండి నాకు. ఈ 5 ఇయర్స్‌లో నేనేమి ఏ కోర్స్ ఏది జాయిన్ అవ్వలేదు. అని సెర్చ్ చేస్తే ఆప్టా ఇస్ ద బెస్ట్ అని అనిపించింది. ఓకే. డైరెక్ట్‌గా దీని మీదే ఇప్పుడు నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా? లేకంటే ఇంతకుముందు ఏ జాబ్ చేయలేదు కాబట్టి వచ్చే ఛాన్సెస్ అలా తక్కువ ఉంటాయా? ఏముండదండి. ఎందుకంటే మీరు పెట్టేస్తున్నారు కదా మొత్తం దానిపైనే. హ్మ్. ఇంకేముంది. ఓకే అండి. సర్టిఫికేషన్ Ma'am, లెవెల్ ఆఫ్ ఇప్పుడు ఉంటదా మ్యామ్? ప్రస్తుతానికి సర్టిఫికేషన్ అవసరం లేదండి. అంటే జాబ్ వరకు మీరు జాబ్ కొట్టడం కోసం నేను చెప్తుందేంటంటే, మీకేం సర్టిఫికేషన్ అవసరం లేదు. మీరు లోపలికెళ్ళాక కంపెనీ వాళ్ళు డబ్బులిస్తాం అంటే, వాళ్ళు డబ్బులు కడతామంటే యూ కెన్ ప్రిపేర్ అండ్ అటెండ్. దట్స్ ఇట్. నాట్ ఓకే. రిక్వైర్డ్ నౌ. నాకు ఆఫర్ ఉంది. సో, ఇన్ కేస్ నేను అడాప్ట్ చేసుకుంటే ఆక్టాను, నేను ఆ విధంగా షో ఆఫ్ చేసుకోవడానికి ఉంటది కదా! ఆక్టా సర్టిఫికేషన్ ఉంటే అని. సో, అందుకు మ్యామ్. యాహ్! యూ కెన్ డూ ఆఫ్టర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఈస్ దేర్ రైట్? యూ కెన్ డూ దట్. యూట్యూబ్‌లో సర్టిఫికేషన్స్ అని, ఎగ్జామ్ అని అవన్నీ ఉంది గదండీ! అది ఏంటసలది? అట్లాగే మనకు గూడా ఉంటుందా? ఏంటండి? నాకు అర్థం కాలే మీ క్వెషన్. యూ యూట్యూబ్‌లో ఆప్టా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అని ఒకటుందండి. హుహుహు. అంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ కోర్స్ హ్మ్. కంటెంట్ యూజ్ చేసుకొనే మీరు ఎగ్జామ్ రాస్తారంతే. ఓకే. మీరు ఎగ్జామ్‌కి అదే మనీ పే మ్యాండేటరీ చేయాల్సుంటదా? కాదు గదా! మ్యాండేటరీ కాదు. ఇప్పుడు ఓకే. మీకు ఇంటర్వ్యూలో మీరు ఫస్ట్ ఎంటర్ అవ్వడానికైతే అవసరం లేదండి. అందుకే నేను చెప్తున్నాను కదా! హ్మ్. ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని. నేనేం హ్మ్. చెప్తున్నానంటే ఫస్ట్ అటెండ్ అయితారు. జాబ్ హ్మ్. కొడతారు. లోపలికెళ్ళాక ఆ! మీకు ఆప్షన్ ఉంటే వాళ్ళ డబ్బులతో మీరు ఎగ్జామ్ రాసి క్లియర్ ఆ! చేసుకుంటారు. మీకు సర్టిఫికేట్ వస్తుందండి. ఓకే అండి. దట్ యూ కెన్ యూజ్ ఫర్దర్. ఓకే అండి. ప్రస్తుతానికైతే సర్టిఫికేట్ లేకపోతే మీకు జాబ్ రాదు. అదంతా అయితే కాదు. మ్యాండేటరీ కాదు. యాహ్! ఓకే అండి. థాంక్ యూ అండి. ఏ You don't have any. ఎఫెక్ట్ అలాంటి ఇంపాక్ట్ ఉందా మ్యామ్ ఆప్టా మీద? లేదండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ ఇంపాక్ట్ అయితే లేదు. అంటే ఏ ఫ్యూచర్‌లో కూడా విధంగా రాదు. ఆటోమేషన్ ఎందుకంటే ఇది అంటే కొన్ని కంప్లీట్‌లీ సైబర్ సెక్యూర్ దట్ ఈస్ వాట్ ఐ యామ్ యెస్. సేయింగ్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. ఓకే. ఆక్టా అనేది సెక్యూరిటీ రిలేటెడ్ అండి. సెక్యూరిటీ రిలేటెడ్ వాటికి అంత వేగంగా ఏఐ వచ్చి ఇంప్లిమెంట్ చేసేది ఏముండదు. ఎందుకంటే చేయలేరు. ఎందుకంటే మనం ఇదేంటంటే అనలైజ్ చేయాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడేదో ఇక్కడ ఇది దాన్నేమంటారు?
రిపిటేటివ్ టాస్క్ కానీ ఏమైనా కూడా ఇక్కడ ఆటోమేట్ చేయడానికి ఏం లేదు. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. ఎందుకంటే బయట బూమ్ ప్రతిదీ ఈజ్ గోయింగ్ టు టేక్ యువర్ జాబ్స్ అంటే ఒక వైబ్ అది నడుస్తుంది. సో అది ప్రతి ఆఫ్టర్కి ఐటీ వర్కౌట్ అవుదండి. ఓకే. ఇప్పుడు అంటే వరకు పానిక్ అసలు లో ఉన్నారు. సో జనాలంతా పానిక్ లో ఉన్నారు. సో అదే చెప్తున్నాను, దాని ఇంపాక్ట్ అయితే ఏం లేదు. ఎనీ డౌట్స్? నథింగ్ అండి. ఇప్పుడు ఐఐఎం నేర్చుకోవాలంటే సో ఫస్ట్ మనం సైబర్ సెక్యూరిటీ ఏమన్నా వచ్చేసి ఉండాలా No, లేకుంటే అవసరం లేదా? it's not. No. Actually, IAM is smallest part in చిన్న I think పార్ట్ అండి domain I సైబర్ think సెక్యూరిటీలో. డొమైనా లేకుంటే ఐఏఎం అనేది ఒక సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డొమైన్, అందులో ఓకే. ఐఏఎం అనేది ఒక చిన్న పార్ట్. ఓకే. సో మనం ఫ్రెష్‌గా స్టార్ట్ చేసిన అంటే పెద్ద ప్రాబ్లమ్ ఇప్పుడు ఉండదు. మీరు ఆక్టా నేర్చుకున్నారనుకోండి, ఆక్టా నేర్చుకుంటే మీకు గ్రోత్ అనేది చాలా హై లెవెల్‌లో ఉంటదనమాట. ఎందుకంటే ఇది సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కదా! సో, ప్యాకేజెస్ కూడా హైగా ఉంటాయి ఇన్ ఫ్యూచర్. ఓకే. అంటే మనం ఫ్రెష్‌గా కూడా స్టార్ట్ చేయొచ్చు కదా! బిఫోర్ ఏమి నేర్చుకోకపోయినా సరే. యాహ్! ఐఏఎం ష్యూర్. నుంచి. 100%. ఓకే. ఓకే గైస్, మనం రేపు యాహ్! టెల్ మీ. రిమోట్ జాబ్స్ యాహ్! ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మ్యామ్? ఉన్నాయండి. వస్తున్నాయి స్టూడెంట్స్‌కి రిమోట్ జాబ్స్ కూడా. బట్ అదొక్కటే పట్టుకొని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. అంటే ఖచ్చితంగా రిమోట్ వస్తుందని మనం చెప్పలేము. హైబ్రిడ్ ఉన్నాయండి ఇప్పుడంతా. రిమోట్ ఉన్నాయి, కాదని నేను అనను. కొన్ని నైట్ షిఫ్ట్స్ అవి ఉన్నాయి. వాటికైతే రిమోట్ ఉన్నాయి గానీ, అంటే ఖచ్చితంగా రిమోట్ వచ్చేస్తదని మనం రీసెంట్ టైమ్‌లో చెప్పలేమండి. ఎలా ఫేస్ చేశారు మ్యామ్? ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎలా ఎక్స్‌పీరియన్స్ అయ్యారు మ్యామ్? వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏమని చెప్తారు మ్యామ్? సో రీసెంట్‌గా వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఏంటంటే వాళ్ళు కాల్స్ వస్తున్నాయి. షెడ్యూల్ చేసుకుంటున్నారు. అంటే ఇంకా అటెంప్ట్ చేస్తున్నారు. అంటే నా సజెషన్ ఏంటంటే కోర్స్ అయిపోయాక ప్రతి బ్యాచ్‌కి నేను చెప్పేదేంటంటే ఒక 20 డేస్ ప్రిపేర్ అవ్వమంటాననమాట. ఓకే. ఎందుకంటే కాల్స్ అనేవి ఫస్ట్‌లో చాలా ఎక్కువొస్తాయి. చాలా ఎక్కువ కాల్స్ వస్తాయి. సో, ఆ కాల్స్‌ని ఊరికే మనం ప్రిపేర్ అవ్వకుండా అటెంప్ట్ ఇచ్చేసామనుకోండి, ఒకసారి అటెండ్ అయితే మళ్ళీ మనకేంటంటే మళ్ళీ టైం పడతది కదా! సో, యెస్. యెస్ ఎందుకు మ్యామ్. మళ్ళీ ఛాన్సెస్ కూడా మనం మిస్ చేసుకునే వాళ్ళమవుతాం గదా! ఫస్ట్ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు క్రాక్. అండ్ అదే కాకుండా ఫస్ట్ మనం బాగా ప్రిపేర్ అవ్వకుండా ఎందుకు అటెంప్ట్ ఇవ్వడం అని నేను ఒక 20 డేస్ ప్రిపేర్ అవ్వమని చెప్తానండి ప్రతి బ్యాచ్‌కి కూడా. 20 డేస్ బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యాక నాతో ఒక కావాలంటే 1, 2 మార్క్స్ తీసుకోండి. తీసుకొని అప్పుడు పెట్టండి అని చెప్తానన్నమాట. ఓకే. ఓకే మ్యామ్. మేడం థాంక్ యూ. ఇక్కడ డౌట్ వచ్చింది. ఇప్పుడు అంటే ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి మేడం? ఇప్పుడు ఇవి ఆక్టా అన్ని తీసుకుంటామని ఆల్ ఎంఎన్‌సీస్ యూ కెన్ కన్సిడర్. ఓకే. స్టార్టప్స్‌లో కూడా ఏ కంపెనీ అయినా యూజ్ చేయాల్సిందేనండి ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళు ఇదంతా ఎవరు మేనేజ్ చేస్తారు? కరెక్టే. అప్పుడు అంటే మనకి ఎంఎన్‌సీస్‌లోకి ఏమన్నా ఆల్ బ్యాక్‌గ్రౌండ్ ఎంఎన్‌సీస్ వెరిఫికేషన్‌లో ప్రాబ్లమ్ రావడం గాని, లేదంటే స్టార్టప్స్‌లో ఈజీగా అంటే ఏది మనకి కొంచెం కంఫర్టబుల్‌గా అదే ఉంటదంటారు మనం అదే నేర్చుకుని? చెప్తున్నానండి. అదే చెప్తున్నా. ఆల్ ఎంఎన్‌సీస్ యూ కెన్ కన్సిడర్. ఎందుకంటే అన్ని ఎంఎన్‌సీస్‌లో ఆక్టా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే. అదే కాకుండా స్టార్టప్స్‌లో కూడా ఉన్నాయి. మిడిల్ లొకేషన్స్ లెవెల్ కంపెనీస్‌లో మన కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటాయా మేడం ఇవి? అంటే మన హైదరాబాద్‌లో ఉంటాయా? డోంట్ స్టిక్ టు లేకపోతే మై అడ్వైస్ ఈస్ డోంట్ స్టిక్ టు సింగిల్ లొకేషన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు యూ నో రైట్ బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా. ఒకే సింగిల్ లొకేషన్‌కి స్టిక్ అయితే మనకి త్వరగా జాబ్ రాదండి. మీరు ఓపెన్‌గా ఉంటేనే త్వరగా జాబ్ వస్తది. అంటే సింగిల్ లొకేషన్‌కి స్టిక్ అయ్యామనుకోండి, ఒక 2 నెలల్లో రావాల్సింది ఎక్కువ టైం పడతదనమాట. ఎందుకంటే మీరు అందులో కాల్ రావాలి. ఆ వచ్చిన కాల్ షెడ్యూల్ అవ్వాలి. ఆ షెడ్యూల్ లైన్‌లో ఫస్ట్ రౌండ్ అవ్వాలి, సెకండ్ రౌండ్ అవ్వాలి. హెచ్ఆర్ డిస్కషన్‌లో మీకు వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. ఇదంతా జరగాలి అంటే ఒకే ఒక్క లొకేషన్ పెట్టుకొని లొకేషన్‌తో ప్రాబ్లమ్. కష్టం గదా! సో, ప్రాక్టికల్‌గా అంటే బేసికల్‌గా ఆలోచించండి. మీరు చూసుంటారు కదా! ఇప్పుడు అంటే ఏ లొకేషన్స్‌లో ఎక్కువ ఉన్నాయి మన ఓపెనింగ్స్ మోస్ట్‌లీ? బెంగుళూరు, చెన్నై.
బెంగళూరు, చెన్నై తర్వాత ఏమన్నా ఇక్కడ ఉంటాయా మన లోకల్ గా హైదరాబాద్ లో? అదే ఉండవని నేను చెప్పట్లేదండి. ఉండవని కాదు, హైదరాబాద్లో కూడా ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి, చెన్నైలో, పూణేలో, ముంబైలో అన్నిట్లో ఉంటాయి. నేనేం చెప్తానంటే అట్లీస్ట్ ఒక 2-3 లొకేషన్స్ అయినా పెట్టుకోండి అంటున్నా. ఓకే, అర్థమైంది. మీకు నచ్చినవి మీకు కంఫర్ట్గా ఉన్నవి ఒక 2-3 లొకేషన్స్ అయినా పెట్టుకోండి. ఎందుకంటే ఓకే. ఒకే లొకేషన్ అంటే కష్టం కదా. నేను ఇప్పుడు చెప్పాను కదా సినారియో. అవును, సినారీ కాల్ రావాలి, షెడ్యూల్ అవ్వాలి, అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేసాక ఫస్ట్ రౌండ్ అవ్వాలి, ఫస్ట్ రౌండ్ తర్వాత ఒక సెకండ్ రౌండ్ కాల్ రావాలి, అది కూడా అవ్వాలి, హెచ్ఆర్ డిస్కషన్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. ఇంత సో ఉంది ఇప్పుడు కదా బేసికల్ గా టూ ప్రొసీజర్. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి మేడం. టెక్నికల్ గా 2 రౌండ్స్ ఉంటాయి. టెక్నికల్ టు HR1 అండి. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అయితే అది. టెక్నికల్ 2, HR1 ఫస్ట్ రౌండ్ కంపెనీతో, సెకండ్ రౌండ్ క్లయింట్తో, థర్డ్ రౌండ్ HR. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ మీరు చెప్తానండి. శాంపుల్ రెజ్యూమ్ ఇస్తాను. యూ కెన్ ఫ్రేమ్ మీరు ప్రిపేర్ చేసి నాకు పంపిస్తే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని అంటే ఏమైనా చేంజెస్ చేయాలని కూడా నేను చెప్తాను. ప్రాజెక్ట్స్ మ్యామ్ ఏంటండి? రెజ్యూమ్లో మేము ఎక్స్పీరియన్స్ చెప్తాం, ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయాలి కదా. ప్రాజెక్ట్స్ మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే మీ ఓల్డ్ ప్రాజెక్ట్స్తో లింక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే కొత్తగా అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు అంటే నేను ఇస్తానండి ప్రాజెక్ట్. ఓకే ఆల్రెడీ వర్కింగ్ వాళ్ళు అనుకోండి, అవే ప్రాజెక్ట్స్ పెట్టించుకుంటే దట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ యూ. నేమ్స్, ప్రాజెక్ట్ నేమ్స్. ఓకే, యా. ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళైతే మీరు మీ కంపెనీలో ఏదో ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ పేరే పెట్టేసి సెట్ చేద్దాం. ఓకే, ఒకవేళ మీరు కొత్తగా అంటే ఇప్పుడే ముందు ప్రాజెక్ట్ కాకుండా ఇప్పుడు మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, 0 ఎక్స్పీరియన్స్, గ్యాప్ ఉంది 4 years 5 years అంటే ఐ విల్ గివ్ యూ సమ్ ప్రాజెక్ట్స్ యూ కెన్ పుట్. ఓకే, షూర్. మార్నింగ్ సెషన్ ఏమన్నా పెట్టడానికి పాసిబుల్ అవుతుందా మేడం? అందరికీ మార్నింగ్ ఫీజిబుల్లా? మీ అందరికీ మార్నింగ్ ఫీజిబుల్ అయితే నేను లేదు మరి పెడతానండి. ఈవినింగ్ ఫీజిబుల్. ఈవినింగ్ 6 మీరు చెప్పిన టైమే ఫీజిబుల్. ఇంకా 7 to 8 అయినా పర్లేదు. 6:30 ఇలాగా కాకుండా 7 to 8 ఆఫ్టర్ 7 ఎప్పుడైనా. 6:30 to 8 మధ్యలోనే ఉంటదండి. అంటే 6:30 to 7:30 కరెంట్ టైం ఫిక్స్ ఇట్ ఆఫ్. ఓకే, ఏదైనా రోజు నాకు వర్క్ ఎక్కువ ఉండి టైం కుదరకపోతే మేబీ ఐ కెన్ మూవ్ ఇట్ టు 7 or 8, కానీ 6 to 8 మధ్యలోనే ఉంటుంది. ద ప్రెజెంట్ టైం 6:30 to 7:30 అండి. రేపటి నుంచి రేపు కూడా డెమో ఉంటుంది. మండే నుంచి వెడ్నెస్డే నుంచి మీకు సెషన్ స్టార్ట్ అవుతాయి. అది 6:30 to 7:30 యాజ్ ఆఫ్ నో. అంటే అదే ఒక్కరి కోసం మార్నింగ్ పెట్టలేం కదండి. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఆక్టాలో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి కదండి. ఆక్టాలో కాదు, ఐఐఎంలో మల్టిపుల్ టూల్స్ ఉంటాయి కదా. సో ఒక ఆక్టా నేర్చుకొని మనం జాబ్ క్రాక్ చేయడం అంత ఈజీ ఉంటుందా, లేకపోతే మల్టిపుల్ టూల్స్ ఏమన్నా నేర్చుకోవచ్చు? సేల్ పాయింట్ ఉంటుంది, లేదండి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మీరు ఒక టూల్ ఇప్పుడు ఆక్టా అనే ఉందనుకోండి, మీకు ఆక్టా వచ్చని చెప్పారనుకోండి, చెప్పి మీరు ఎంటర్ అయ్యారనుకోండి, ఆక్టా ఓపెనింగ్ అటెండ్ అయ్యారనుకోండి, దే కెన్ ఆస్క్ యూ నో సేల్ పాయింట్. మీరు రాదని చెప్పారనుకోండి, ఇఫ్ యు ఆర్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ ఆక్టా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, లోపలికి వెళ్ళాక దే విల్ గివ్ యూ ట్రైనింగ్ ఆన్ సేల్ పాయింట్. అప్పుడు మీకు ఆక్టా వచ్చు. ఆక్టాలో సామెల్ అంటే ఏంటో తెలుసు, ఓఐడిసి అంటే ఏంటో తెలుసు, ఎస్డబ్ల్యూ అంటే తెలుసు, సింగిల్ సైన్ ఆన్ అంటే ఏంటో తెలుసు, గ్రూప్ అంటే ఏంటో తెలుసు, పాలసీ అంటే ఏంటో తెలుసు. ఇవన్నీ తెలిసినప్పుడు మీకు వేరే టూల్కి వెళ్ళినా కూడా సేమ్ అలానే ఉంటుందండి. అది మీరు లోపలికి వెళ్ళాక వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన టూల్. అంటే ఏదైనా మైగ్రేట్ అయినా, లేకపోతే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి సేల్ పాయింట్ నుంచి ఆక్టాకి వస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళు ఆక్టా ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆక్టా నుంచి సేల్ పాయింట్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెయింగ్, వాళ్ళే సేల్ పాయింట్కి ఇస్తారనమాట. అలా నెంబర్ ఆఫ్ టూల్స్ నేర్చుకోవాలని ఏమి ఉండదండి. సో మీరు ఓన్లీ ఆక్టానే టీచ్ చేస్తారా? మీ దగ్గర వేరే టూల్స్ కూడా టీచ్ చేస్తారా? కరెంట్లీ ఐఎమ్ టీచింగ్ ఓన్లీ ఆక్టా. ఓకే, ఐఎమ్ టీచింగ్ ఓన్లీ ఆక్టా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఆక్టా ఓన్లీ.
ఓకే. అంటే మీరు ఇచ్చే ట్రైనింగ్ సెంటర్‌లో వేరే టూల్స్ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేకపోతే జస్ట్ ఆక్టా ఒకటే? ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో ఓన్లీ ఆక్టా. ఓకే. అన్ని మ్యామ్ ఒకటి సేమ్ నేర్చుకొని పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. యాజ్ ఆఫ్ నౌ దట్ ఈస్ మై సజెషన్. యూ కెన్ లెర్న్ ఎన్ నంబర్ ఆఫ్ టూల్స్. బట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒకటి నేర్చుకొని అది పర్ఫెక్ట్‌గా నేర్చుకొని యూ ట్రై టు ఇంప్లిమెంట్ దట్ ఇన్ రియల్ టైమ్. అశోక్. యాహ్! ఓకే. ఓకే. అదే చిన్న డౌట్. ఓకే. యాహ్! టెల్ మీ నెక్స్ట్. హి ఈస్ ఆస్కింగ్. సురేంద్ర మ్యామ్. మ్యామ్ యాహ్! మీరు టెల్ మీ. ఎంటైర్ ఆక్టా మీద వర్క్ చేస్తున్నాను కదా! సేమ్ రిపీటెడ్ వర్క్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏనా మ్యామ్ డే టు డే? ఎలా మ్యామ్? అంటే మీరు రిపీటెడ్ చూసిన అంటే ఏంటంటే ఈ పాలిసీస్ ఇప్పుడు థింకింగ్ అంటే ఇప్పుడు ఒక సినారియో ఉందండి. ఒక యూజర్ ఒక సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక సినారియో ఉంది. ఆ సినారియోని క్రియేట్ చేయడానికి మనం ఒక పాలిసీ, ఒక రూల్ రాస్తామనమాట. ఆ సినారియోస్ మారుతాయి. సేమ్ సినారియోస్ కూడా రావచ్చు. వయా ఇన్సిడెంట్స్, టికెట్స్ ద్వారానే కదా మ్యామ్ మీరు వర్క్ చేసేది? సమ్ ఆర్ టికెట్స్, సమ్ ఆర్ ఇన్స్టెంట్స్, సమ్ ఆర్ మెయిల్స్. ఓకే. యాక్చువల్‌గా నేను లైనక్స్ డొమైన్‌లో వర్క్ చేస్తున్నాను. సో, అక్కడ కంప్లీట్‌గా సర్వర్ రిలేటెడ్ టాస్క్స్ వయా ఇన్సిడెంట్ చేంజెస్ అలా చేంజెస్, యూజర్ ఇన్సిడెంట్స్, రిలేటెడ్ టికెట్స్, యాక్టివిటీస్. ఎస్ఆర్స్. యెస్ మ్యామ్. అండర్‌స్టూడ్. అదేనండి. ఆక్టాలో అంటే అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది కదా! అది మెయిన్ మనకి మైక్రో అప్లికేషన్స్ డెవలప్‌మెంట్. ఇంటిగ్రేట్ ఓకే. చేయడం. సో, వి విల్ గెట్ దోస్ రిక్వెస్ట్ త్రూ మెయిల్స్. యాహ్! Do you have ఓకే any మ్యామ్. clarifications or doubts remaining? Tell me. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఫ్రమ్ మై ఎండ్ currently no. నథింగ్. థాంక్ యూ. Okay, we will meet at the same time tomorrow అండి 6:30. Tomorrow we will have a second demo. I will show you how the tool looks and మనం ఏమేం చేస్తాం టూల్‌లో, అసలు టూల్ ఎలా ఉంటుంది అదంతా రేపు నేను మీకు చూపిస్తాను. You will get a bit better idea after seeing the tool. From the Wednesday we will continue our first class. Okay? Okay, ma'am. షూర్. థాంక్ యూ మ్యామ్. Okay, థ్యాంక్ యూ sure. మేడం. Thank you. Okay, thank you.